ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పోచారం డివిజన్లోని సంస్కృతి టౌన్షిప్ శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మెట్టుపాల్ రెడ్డి లీలా దంపతుల ఆధ్వర్యంలో రథ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు వ్రత పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమను వివరిస్తూ 7 కథలను భక్తులకు వినిపించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగగా భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యవర్గ సభ్యులు, మహిళలు, టౌన్షిప్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. భక్తులందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. స్వామి పూజ స్టార్ట్. కథలు 7 సంఖ్య ఇష్టం కాబట్టి 7 కథలతో స్వామివారిని మనం సేవించడము చాలా మహద్భాగ్యము. ఈ రోజు తొలి ఏకాదశి రోజు స్వామివారి కార్యక్రమాన్ని మనము ప్రారంభం చేసుకుంటున్నాము. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ అవకాశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా అంటే 500 ప్రహారాలు చెల్లించి స్వామివారి గోత్రనామాలు మనము స్వామివారి సన్నిధిలో చేసినట్టయితే అప్పుడు మనకు పూర్వజన్మ సుకృతం వల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఇంకా ముందు స్వామివారి అనుగ్రహంతో అన్ని సంతానాభివృద్ధి కానీ, సంతానం లేని వారికి సంతానం కానీ, వివాహం కాని వారికి వివాహం కానీ, అలానే ఆర్థికాభివృద్ధి, ధనంలో ఎలాంటి సమస్యలు లేకుండా, అలానే కాకుండా మనం ఉన్నత ఉద్యోగం అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా స్వామివారు సద్వరము ఇస్తారు. భక్తులందరూ కూడా स्थापयामि पूजयामि सर्वोपचारान् समर्पयामि अला ओम बुधाक्षर संप्राप्ते प्रपूजां प्रकारयेत् बुधज्ञानं प्रवक्ष्यामि बुद्धिपीडोपशान्ते ओम उद्बुद्ध्यस्याज्ञप्त्याक्षरमिष्टाभूतं सुयदामयं च प्रणकुर्वन् पुस्तागं जीवानामन्वादागंसि त्वैदन्तुमेकं श्रीवदग्रामावामयामि स्थापयामि पूजयामि सर्वोपचारान् समर्पयामि ओम बुधाय नमः. गोविन्द वेङ्कटरमण गोविन्द